అందరికీ నమస్కారం అండి. స్వార్థం మనిషి అన్న తర్వాత స్వార్థం అనేది మానవ సహజం. కానీ ఆ స్వార్థం వల్ల కొన్నిసార్లు చాలా నష్టం కూడా జరిగిపోతుంది. ఈ స్వార్థం ఎంత ప్రమాదకరమో ఆ స్వార్థాన్ని పక్కన పెడితే ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ మంచి కథలో మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. కిషోర్, అబ్దుల్, యాదగిరి, జేమ్స్ అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. కిషోర్ను వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారు. కిషోర్ కూడా వారిని అభిమానంగానే చూస్తూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళ నలుగురు ఒక నది ఒడ్డున నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వెళ్తూ ఉంటారు. నదిలో ఒక బాలుడు మునిగిపోతుండడం కిషోర్ చూశాడు. ఒక్క ఉదుకుటున నదిలో దూకి కిషోర్ ఆ బాలుడిని రక్షిస్తాడు. కిషోర్ ప్రవర్తన స్నేహితులను ఆశ్చర్యంలో కలిగించింది. నువ్వు సాహసవని అందరికీ తెలుసు, నువ్వు కొంచెం ధైర్యం ఎక్కువ అని కూడా తెలుసు, మంచివానివని కూడా తెలుసు. ఇప్పుడు ఈ బాలుడిని రక్షించడం వల్ల కొత్తగా నీ పేరుకు రాదు కదా. మరి ప్రమాదం ఉంది అని తెలిసి కూడా ఆ బాలుడిని రక్షించడానికి ఎందుకు వెళ్ళావు అని తన స్నేహితుడు అబ్దుల్ అడిగాడు. నువ్వు బాలుడిని రక్షించడానికి వెళ్ళిపోతే నువ్వు పిరికివాడవని మేము ఎవరూ అనుకోము కదా, మరి ఎందుకు నదిలో దూకావు అని జేమ్స్ మాట అనేసి తప్పుకుంటాడు. నా స్వార్థం నా చేత అలా చేయించింది అంటాడు కిషోర్. స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తాడు. స్వార్థమా? స్వార్థం అంటే నీ యొక్క సంతోషం, నీ యొక్క జాగ్రత్త చూసుకోవాలి, ఇలా త్యాగం చేసి నీటిలో దూకుతారా అని మరొక స్నేహితుడు అడుగుతాడు. నా ఎదురుగా బాలుడు నీటిలో మునిగిపోతూ ఉంటే నేను రక్షించకపోతే నా జీవిత కాలం నా మెదడులో ఏదైతే అదేందని నీటిలో దూకి నన్ను ఒక నేరస్తుడుగానే నిలబెట్టారు. అటువంటి భావన నేను తట్టుకోలేను. అప్పుడు అతను మంచితనానికి స్వార్థంగా ఉన్నాను, నా స్వార్థం కోసం ఒక బాలుడు ప్రాణం కోల్పోయేలా చేశాను సంతోషించి నేను మరొకసారి కిషోర్ని అభినందించిపోతాను. ఇక ఈ మానవ జీవితానికి ఇంతకంటే కిషోర్కి ఉండే ఈ తరహా స్వార్థం వల్ల సామాజిక ప్రగతికి ఉపయోగపడే పనులు చేయడం వల్ల సాధ్యమవుతుంది అని తన స్నేహితుడు యాదగిరి అంటాడనమాట. స్వార్థం లేకపోతే దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులు ఎందరో ఉంటారు. వారంతా ఈ రకంగా స్వార్థంగా ఆలోచిస్తే త్యాగాలు చేయగలిగేవారా? మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టగలిగేవారా? లేదు కదా. అందుకే మనిషి గొప్పతనం అతని ఆలోచనల వల్లే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి స్వార్థం ఉండొచ్చు, కానీ మరీ ఆపదలో ఉన్న సమయంలోనైనా నాది అనే ఒక్క స్వార్థం మాత్రమే పట్టుకొని ఉంటే వాళ్ళు అసలు మనుషులనే అనిపించుకోరు. కాబట్టి కొన్ని స్వార్థులు ఈ స్వార్థాన్ని పక్కన పెట్టి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు నలుగురికి ఆదర్శంగా ఉండటమే కాకుండా ఒకరికి మంచి చేయటం కూడా కుదురుతుంది. సో మనం కూడా మనకెందుకు అని చెప్పి వెళ్ళిపోకుండా మన ముందు ఏదైనా కష్టం కలిగే వాళ్ళకి మన వంతు సాయం చేయటం కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకి మన వంతు సాయం చేయందించటం కానీ చేసినట్లయితే అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఇతరుల్ని కాపాడిన విధంగా కూడా ఉంటుంది. సో మనం అందరం కూడా స్వార్థాన్ని పక్కన పెట్టి మానవత్వంగా మలుచుకుందాం. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మోటివేషనల్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.